వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీశైలంలో వీకెండ్ రష్, అమ్మవార్ల దర్శనార్థమై బారులు తీరిన భక్తులు. తమ్ముడిని చూసి కన్నీటి పర్యంతమైన మంచు లక్ష్మి, వీడియో వైరల్. రేఖా గుప్తా పేరుకే సీఎం, వెనక నుండి నడిపించేది అంతా ఆమె భర్త. బరువు తగ్గాలంటున్న సందీప్, స్పిరిట్ కోసం కష్టాలు పడుతున్న డార్లింగ్. నంద్యాల జిల్లా శ్రీశైలంలో ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. రెండవ శనివారం, పైగా సోమవారం సెలవు దినం కావడంతో క్షేత్రంలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. క్షేత్రమంతా భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది. భక్తులు వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్లో దర్శన కంపార్ట్మెంట్లో బారులు తీరారు. శ్రీస్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 2 గంటల సమయం పడుతుందని చెప్పారు. భక్తుల రద్దీ దృష్ట్యా సర్వదర్శనానికి మాత్రమే అనుమతిస్తున్న అధికారులు యువ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇటీవల ప్రముఖ నటుడు మోహన్ బాబు కుటుంబ వివాదాలకు సంబంధించిన వార్తలు నిత్యం మీడియాలో దర్శనమిస్తున్నాయి. మోహన్ బాబు, మంచు విష్ణు ఓవైపు, మంచు మనోజ్ ఒకవైపు గొడవలు, పోలీస్ కేసులు, కోర్టులు మెట్లెక్కడం, ఇలా ఏదో ఒక రూపంలో మంచు కుటుంబం విషయాలు వీధికెక్కుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఓ కార్యక్రమంలో మంచు లక్ష్మి, మంచు మనోజ్ కలుసుకున్నారు. చిన్న తమ్ముడిని చూడగానే లక్ష్మి కదిలిపోయారు. భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు. ఈ దశలో మంచు మనోజ్ అర్ధాంగి మౌనిక వచ్చి ఆ అక్క తమ్ముడిని ఓదార్చారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి సహా ఆమె భర్తపై ఢిల్లీ మాజీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిషి తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యంగా రేఖా గుప్తా పేరుకే సీఎం అని, ఆమె వెనక ఉండి సర్కారును నడిపిస్తున్నది ఆమె భర్త మనీషా గుప్తా అని వెల్లడించారు. తానేమీ ఉత్తిగానే ఈ మాటలు చెప్పట్లేదని, ఇందుకు సంబంధించిన ఆధారాలు సైతం తన దగ్గర ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాదండి, మనీషా గుప్తా కొందరు అధికారులతో సమావేశమైన ఫోటోలను సైతం సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు అతిషి. తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం స్పిరిట్ షూటింగ్ మొదలు కావడానికి ఇంకా టైం పడుతుందని చెప్పారు. పోలీస్ పాత్రలో ఫిట్గా కనిపించాలి కాబట్టి ఆ లుక్ కోసం ప్రభాస్ కాస్త గ్యాప్ తీసుకొని ఉన్నాడట. ఈ టైంలో బరువు తగ్గడంతో పాటు పోలీస్ లుక్లో కనిపించేలా డైట్ ప్లాన్ కూడా రెడీ చేసుకుంటున్నారు. దీనితో స్పిరిట్ మూవీ జూన్లో కాకుండా సెప్టెంబర్ లేదా అక్టోబర్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్. ఇండియాతో పాటు పలు దేశాల్లో షూటింగ్ జరుపుకోబోయే ఈ సినిమాలో పలువురు కొరియన్, అమెరికన్ నటులు కూడా నటించబోతున్నట్లు సమాచారం. దీనితో ఈ మూవీ 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. చూసారుగా బిబాల్ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 TV 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.